ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ను మరింత సులభతరం చేస్తూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10 లక్షల లోపు విలువ గల వారసత్వ ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం రైతులు ఇకపై కేవలం 100 రూపాయలు మాత్రమే చెల్లిస్తే సరిపోతోంది. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఈ మేరకు మార్పులు చేసి సాఫ్ట్వేర్ను అధికారులు అప్డేట్ చేశారు. ఇవాల్టి నుంచి రిజిస్ట్రేషన్లు కూడా మొదలయ్యాయి. ఇకపోతే వారసత్వ ఆస్తుల విలువ 10 లక్షలు దాటితే రిజిస్ట్రేషన్ కోసం 1000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. కూటమి ప్రభుత్వం తాజా ఉత్తర్వులతో రాష్ట్రంలోని చిన్న సన్నకారు రైతులకు భారీ ఊరట లభించినట్లయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో వారసత్వ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేసింది. నామమాత్రపు స్టాంప్ డ్యూటీతో రిజిస్ట్రేషన్లు చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఈ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన సాఫ్ట్వేర్లో మార్పులు కూడా చేశారు. కొత్త నిబంధనల ప్రకారం సబ్ రిజిస్టర్ కార్యాలయం నిర్ధారించిన మార్కెట్ విలువ ప్రకారం ఆస్తి విలువ 10 లక్షల లోపు ఉంటే 100 రూపాయలు, అంతకంటే ఎక్కువ ఉంటే 1000 రూపాయలు స్టాంప్ డ్యూటీగా చెల్లించాల్సి ఉంటుంది. భూ యజమానులు మరణించిన తరువాత వారసులకు సంక్రమించే ఆస్తులకు మాత్రమే ఈ ఫీజులు వర్తిస్తాయి. గతంలో తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చే భూముల విషయంలో ఇబ్బందులు ఉండేవి. వారసులు తహసీల్దార్ ఆఫీస్కి వెళ్లి అప్లై చేసుకుని కేవలం కాగితాలపై రాసుకునేవారు. కానీ ఈ యాజమాన్య మార్పులు సకాలంలో జరగటం లేదు. చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ అంశంపై ప్రభుత్వానికి భారీగా ఫిర్యాదులు అందాయి. దీంతో ప్రభుత్వం ఈ సమస్యల పరిష్కారానికి తాజా నిబంధనలు అమల్లోకి తీసుకువచ్చింది. ఒకవేళ వీరునామా రాయకుండా తల్లిదండ్రులు చనిపోతే వారి వారసులు ఆ ఆస్తుల్ని పంచుకుని లిఖితపూర్వకంగా ఏకాభిప్రాయానికి వస్తే సరిపోతుంది. అలాంటి వారికి ఆస్తుల్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో 100 లేదా 1000కే రిజిస్ట్రేషన్ చేయనున్నారు. రెండు 2021కి ముందు వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూములను కుటుంబ సభ్యులు పంపిణీ చేసుకునేటప్పుడు రిజిస్ట్రేషన్ విలువల్లో అత్యధిక వాటా ఉన్న ఒక సభ్యుడికి మినహాయింపు లభించేది. మిగిలిన 2 సభ్యుల వాటాకు మాత్రం ఆస్తి విలువల్లో 1% స్టాంప్ డ్యూటీ వసూలు చేసేవారు. ఉదాహరణకు 15 లక్షల విలువైన ఆస్తిని 3 కుటుంబ సభ్యులు సమానంగా పంచుకుంటే 5 లక్షలు మినహాయించి మిగిలిన 10 లక్షలపై 1% చొప్పున 10,000 స్టాంప్ డ్యూటీని చెల్లించాల్సి వచ్చేది. వారసత్వ ఆస్తిని కుటుంబ సభ్యులు ఒకరు ఎక్కువగా, మిగిలిన వారు తక్కువగా తీసుకుంటే ఎక్కువగా పొందిన విలువపై 3% స్టాంపు రుసుము వసూలు చేసేవారు. ఇప్పుడు ఈ నిబంధనలను సరళీతరం చేసింది ప్రభుత్వం. గతంలో ఉన్న నిబంధనల వల్ల రిజిస్ట్రేషన్ ఫీజులు చిన్న సన్నకారు రైతులకు భారంగా ఉండేవి. దీంతో వారు అధికారికంగా భూముల యాజమాన్యాన్ని మార్చుకోలేకపోయేవారు. కేవలం 100 రూపాయల స్టాంపు పత్రాలపై ఒప్పందాలు చేసుకోవటం వల్ల భూముల రికార్డుల్లో మార్పులు జరగటం లేదు. దీనివల్ల రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా రావటం లేదు. ఈ పరిస్థితి తరచుగా సివిల్ వివాదాలకు దారితీస్తోంది. ఒక రైతు తన భూమిని అమ్మినప్పుడు కుటుంబ సభ్యులందరూ వచ్చి సంతకాలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లు కూడా సమర్పించాల్సి వస్తోంది. ఇది రైతులకు అదనపు భారంగా మారుతుంది. రైతులు తమ భూమిని తామే స్వాధీనంలో ఉంచుకున్నప్పటికీ దాని రిజిస్ట్రేషన్ విలువపై మళ్లీ 1-3% చొప్పున స్టాంప్ ఫీజులు ఎందుకు చెల్లించాలనేదే వారి ప్రశ్న. ఈ అధిక ఖర్చుల వల్లనే వారు అధికారిక రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపట్టలేకపోతున్నారు. కానీ తాజా ప్రభుత్వ నిర్ణయంతో రైతులు తమకు వారసత్వంగా సంక్రమించిన వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఆటోమేటిక్గా ఆ భూముల యాజమాన్యం వారి పేరు మీదకు వస్తుంది. దీనివల్ల వారికి పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ అవుతాయి. ఈ పాస్ పుస్తకాలతో ఆ భూములపై రైతులకు పూర్తి హక్కులు లభిస్తాయి. ఒకవేళ కుటుంబ పెద్ద వీరునామా రాయకుండానే మరణిస్తే అప్పుడు ఆయన పేరు మీద ఉన్న ఆస్తులను ఆయన భార్య, పిల్లలు కలిసి పంచుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లోనే ప్రస్తుత ఉత్తర్వులు వర్తిస్తాయి. అయితే ఈ ఉత్తర్వులు కేవలం వ్యవసాయ భూములకు మాత్రమే వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.